సార్ నమస్తే. సో ఏంటి సార్ అసలు ఈ గడ్కరీ గారు రీసెంట్ గా స్టార్ట్ చేయమన్నారు ఇథనాల్ స్టవ్ అనేది, ఏంటది అసలు? ఇథనాల్ స్టవ్ అన్న ఇథైల్ ఆల్కహాల్ స్టవ్ ఈ రెండు ఒకటే. ఈ రెండు ఒకటే స్టవ్. అయితే గత నెల చివరి వారంలో మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఒక సభలో ఏం చెప్పారంటే 7% ఇథైల్ ఆల్కహాల్ నీటికి కలపడం వల్ల వచ్చే మిశ్రమమును ఇంధనముగా వాడవచ్చు. వంటకు ఎల్పిజి బదులు వంట చేసుకోవడానికి దీనిని వాడవచ్చు. ఇది ఎల్పిజి కన్నా తక్కువ ధరలో లభిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంటే 7% ఇథైల్ ఆల్కహాల్ నీటికి కలిపినటువంటి ఈ ఇంధనంకు సంబంధించినటువంటి టెక్నాలజీని మన శాస్త్రవేత్తలు తయారు చేశారు అని చెప్పారు. అది ఇప్పుడు ప్రయోగ దశలో ఉన్నది. అది భవిష్యత్తులో మార్కెట్లో వచ్చే అవకాశం ఉన్నది. అది ఇది అతను చెప్పారు అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ ఇథైల్ ఆల్కహాల్ని నీటితో కలిపి అంటే 95% ఇథైల్ ఆల్కహాల్ని నీటితో కలిపి స్పిరిట్ ల్యాంప్ అనే పేరుతోటి గత కొన్ని సంవత్సరాలుగా రసాయన శాస్త్ర ల్యాబ్లలో ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇది ఇథైల్ ఆల్కహాల్ స్టవ్ అనేది కొత్తది కాదు, ఇది పాత కాన్సెప్ట్. ఇది కానీ అక్కడ ఇథైల్ ఆల్కహాల్ 95% ఇథైల్ ఆల్కహాల్ 5% వాటర్. అయితే ఆఫ్రికన్ దేశాలలో కొన్ని లైక్ ఇథియోపియా, మళ్ళా కెన్యా ఇలాంటి దేశాలలో, బ్రెజిల్ లాంటి దేశాలలో ఇథైల్ ఆల్కహాల్ స్టవ్స్ ఆల్రెడీ వాడుతున్నారు. కానీ వాళ్ళు వాడేది వాటిలో ఇథైల్ ఆల్కహాల్ 90% ఉంటుంది, లేకుంటే 95% ఉంటుంది. మిగతాదంతా నీరు. లేదు అంటే కనీసం 70% ఇథైల్ ఆల్కహాల్, 30% నీరుతోటి ఇథైల్ ఆల్కహాల్ స్టవ్స్ అనేవి ప్రపంచంలో ఆల్రెడీ వాడుతున్నారు. కానీ మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పింది ఏంటంటే 7% ఇథైల్ ఆల్కహాల్, 7% ఇథైల్ ఆల్కహాల్, 93% నీరు. ఈ మిశ్రమం ద్వారా మనము ఎల్పిజితో ఎలా వంట చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవచ్చు అని చెప్పారు. అది ఇక్కడ గొప్పదనం. అక్కడ ఆల్రెడీ టెక్నాలజీ ఎంత ఉందంటే 90% ఇథైల్ ఆల్కహాల్. మన దేశస్తులు, మన శాస్త్రవేత్తలు తయారు చేసింది 7% ఇథైల్ ఆల్కహాల్. కాబట్టి చాలా చీప్ అవుతుందని భావిస్తున్నాం. అది సో బేసిక్ గా దీనికి డిఫరెన్స్ ఏంటంటే చీప్ గా దొరుకుతుంది. అది ఎందుకంటే ఇక్కడ 93% నీరు కదా, 7% ఇథైల్ ఆల్కహాల్. వేరే కాడ 90% ఇథైల్ ఆల్కహాల్, 10% నీరు. కాబట్టి మనది చీపర్ కంపేర్ విత్ ఎల్పిజి. ఆ ఎల్పిజి మీద ఎలా వంట చేసుకుంటామో ఆ విధంగానే ఇక్కడ మనం వంట చేసుకోగలుగుతాము సులభంగా అని అతను చెప్పారు. అది సో మనం